తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూసేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని, అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల పనుల్లో జాప్యం వాటిల్లుతుండడం సరికాదని, వెంటనే ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం సూచించారు. ఇవాళ పలు శాఖలపై కీలక సమీక్ష చేసిన ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు సౌత్, నార్త్ తో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి రూట్ మ్యాప్ ఫైనల్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు సీఎం. సెక్రటేరియట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేషనల్ హైవే ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ టు శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై అధికారులతో డిస్కస్ చేశారు రేవంత్. ఇందుకోసం వీలైనంత త్వరగా కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందేలా చూడాలన్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి ప్రతిపాదనలపై కీలక సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 5 ప్రధాన అంశాల ప్రాతిపదికన అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు రేవంత్ రెడ్డి. వీధి వ్యాపారాల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ అంశాలపై సూచనలు చేశారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం, కొత్తగా పునరుద్ధరిస్తున్న చెరువుల వద్ద పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్నారు సీఎం. కోర్ అర్బన్ రీజియన్లో వీధుల ఆధునీకరణ, సుందరీకరణ చేపట్టాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సబ్ స్టేషన్ల అప్గ్రేడ్ తో పాటు విచ్చలవిడిగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను స్ట్రీమ్లైన్ చేసి రీలొకేట్ చేయాలన్నారు సీఎం. మంచినీరు, మురుగునీరుపై నిర్వహణ వేరువేరుగా ఉండాలని చెప్పారు. రేపు మేడారంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడారం అభివృద్ధి పనులను స్వయంగా సీఎం పరిశీలించనున్నారు. అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా పనులు ఉండాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి.